Psalm chapter number 46 verse number 1. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. Please read in English. God is our refuge. God is our refuge, right? And strength, a very pleasant help in trouble. A very Present help in present trouble. helper in the trouble. అంటే people are praying in the troubles for God to come. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు, అయ్యా నాకు తోడై ఉండండి, యేసయ్యా నన్ను చూడవా, యేసయ్యా నన్ను దర్శించు. బట్ ద స్క్రిప్చర్ ఈజ్ సేయింగ్ దట్ ట్రబుల్స్ ఈజ్ అ సైన్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే నీకు సమస్యలు ఉన్నాయో ఆయన నీతో ఉన్నాడని నీ సమస్య నీకు సాక్ష్యం ఇస్తుందంటండి. సో the problems giving you the testimony that the Lord is existed in the presence of your problems. అర్థమవుతుందో లేదు? నీ సమస్యలు ఎప్పుడైతే ఉంటాయో, నీకు కష్టాలు ఎప్పుడైతే ఉంటాయో, యేసయ్యా నాకు అనేకమైన కష్టాలు ఉన్నాయి అని చెప్పుకోనక్కరలేదు. బికాస్ నీ కష్టమే నీకు సాక్ష్యం ఇస్తుంది, యేసుక్రీస్తు ప్రభు నీకు తోడై ఉన్నాడు. అలాంటి అనుభవాలన్నీ ఎక్కడ జరుగుతాయంట? లోయలో. అలాంటి అనుభవాలన్నీ ఎక్కడ జరుగుతాయంట? లోయలో. And John chapter number 10 verse number 30. Just read. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? See this. ఏమంటున్నాడు అక్కడ? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? So the people who are on the mountains, they are gods, they are Elohims. The people who are in the valleys, God is with them. ఎవరైతే లోయలో ఉన్నారో దేవుడు వాళ్ళకి తోడై ఉంటాడు. ఎవరైతే కొండ మీద ఉంటారో దేవుని వాళ్ళే వాళ్ళు ప్రత్యక్షపరచబడతారంట. ఈ వర్డ్ ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుంటే యూ విల్ హ్యావ్ ద డిజైర్ టు గో ఆన్ ద టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి మార్గము నీకు సరళం చేయబడుతుందండి. దిస్ ఈస్ ద మంత్ దట్ ద లార్డ్ ఈజ్ ఓపెనింగ్ యువర్ విండోస్, దట్ ద లార్డ్ ఈజ్ ఓపెనింగ్ యువర్ గేట్స్. ప్రతి ద్వారము ఆయన మహిమ నీలో ప్రత్యక్షపరచబడటానికి ఈ నెల నుంచి దేవుడు అలాంటి మార్గాలు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థిస్తున్నారు, లార్డ్ నాకు ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఆయన అంటున్నాడు కదా, నేను ప్రాబ్లంలో ఉన్నానని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను మీ సమస్యల్లో ఉన్నాను, మీరు ప్రార్థన చేయడం వల్ల నీ సమస్యలో నేను వస్తానన్నాడా? ఆల్రెడీ సెడ్ హి ఈజ్ వెరీ ప్రజెంట్. వెరీ అంటే ఇట్స్ అన్ ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ, అండ్ ఇట్స్ అన్ అడ్వాన్స్డ్. అయినా మీ సమస్యలు ఎప్పుడైతే మీకు వస్తూ ఉంటాయో ఆ సమస్యలతో పాటు జీసస్ క్రైస్ట్ కూడా మీ దగ్గరికి వస్తాడంట.